సాధారణంగా అఘోరాల గురించి వింటుంటాం. శివునిపై అపారమైన భక్తితో ఆ దిగంబరునికి తమ జీవితాన్ని అంకితం చేస్తుంటారు. బంధాలు, బంధుత్వాలను వదిలేసే శివనామస్మరణలో లీనమైపోతుంటారు. కాశీలాంటి శైవ క్షేత్రాల్లో లేదా హిమాలయాల్లో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఒళ్లంతా విభూదితో, రుద్రాక్ష మాలలతో, జటాజుటాలతో తపస్సులో నిమగ్నమైపోతుంటారు. వీళ్ల జీవనశైలి కూడా సాధారణ మనుషులకు భిన్నంగా ఉంటుంది. కొందరు అఘోరాలు ఒంటికి బట్టలు చుట్టుకుంటే మరికొందరు మాత్రం దిగంబరులుగానే ఉంటారు. అయితే ఇదంతా మనకు తెలిసిందే. కానీ అఘోరాల్లో మగవాళ్లే కాదు, మహిళా అఘోరీలు కూడా ఉంటారన్నది ఇప్పుడు అసలు చర్చ. ఎక్కడో కాశీలోనో హిమాలయాల్లోనో ఉంటే అంత పెద్ద చర్చ కాదు. కానీ ఓ మహిళా అఘోరి తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో హల్చల్ చేస్తుంది. బుధవారం ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో ఈ మహిళా అఘోరి ప్రత్యక్షమైంది. సనాతన ధర్మం, హిందూ మత ప్రచారం, ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా ఆలయాలు తిరుగుతున్న ఈ మహిళా అఘోరికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. 20 ఏళ్ల కిందటే నాగసాధువుగా మారిన ఈమె ఇన్నాళ్లు హిమాలయాల్లో తపస్సు చేసినట్టు తెలుస్తోంది. ఓ కారులో వచ్చిన ఆ మహిళా అఘోరిని చూసి అక్కడున్న భక్తులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు మగవారే అఘోరాలుగా ఉండటం చూసిన ప్రజలు అకస్మాత్తుగా మహిళా అఘోరిని చూడటంతో అవాక్కవటం వారి వంతైంది. అయితే ఆ మహిళా అఘోరి దిగంబరురాలిగా రావటం గమనార్హం. ఒళ్లంతా విభూది ధరించి, మెడలో, చేతులకు రుద్రాక్షల మాలలతో, చేతిలో త్రిశూలంతో, ఎలాంటి దుస్తులు ధరించకుండా దిగంబరావతారంలో ఆ అఘోరి కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ అఘోరి వచ్చిన వాహనం కూడా ఆమె ఫోటోలతో, శివుని పోస్టర్లతో కొంచెం వింతగానే ఉంది. ఒక్కసారిగా ఆ అఘోరిని చూసిన స్థానికులు, భక్తులు ఆమెను వింతగా చూడగా కొందరు ఆమె కదలికలను వీడియో తీశారు. కొండగట్టు నుంచి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో శ్మశాన వాటికలోకి వెళ్లిన ఈ నాగసాధువు మండుతున్న చితి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. వింతగా ప్రవర్తించింది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ అఘోరీనే సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లి హల్చల్ చేసింది. ఏది ఏమైనా ఈ మహిళా అఘోరి అలియస్ నాగసాధువు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. For more videos like this, subscribe Big TV channel.